ఆదిలాబాద్ జిల్లాలో హోలీ సంబరాలను బంజారాలు తమ సాంప్రదాయ రీతిలో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ హోలీ సంబరాల యొక్క ప్రత్యేకత ఏంటి, బంజారాలు నిర్వహించే సాంప్రదాయాలు ఏంటి, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బంజారా సాంప్రదాయంలో ఈ హోలీ సంబరాలను ఎట్లా జరుపుకుంటారు? तीन टपूरिया उजड़ा खेड़ो सरल दिशा रे बोल बोल के ये गाना रहता हमारे में टपूरियो उजड़ा खेड़ो सरले दिशा बाबोड़ा बटू रे गोरा रे गोरे गोरे लारे रो मलाड़ा बटू रे गोरा ऐसा बोले गाना बोलते हवरे क्या बोलते हो डगमग हालतारू डगाळो सोमाली नीचे ओळारो खेर ఐటమ్ అయినా రచయి ఆచి చికెన్ మసాలా भेंडी झाटेरी नीचे ओळारो खेर ये गाना हमारा ऐसा रहता। तो हमारे में क्या है बोले तो सेवा भाई के उसके आगे से हम लंबाड़ा समाज कहाँ से आया मतलब राजस्थान से आए। राजस्थान से आके जित के उधर हम भाग गए तो भाग गए, लेकिन हमारे में ये होली का ये ऐसा संप्रदाय है। हम गालियाँ देते होली में, प्रत्येक समाज में देते नहीं मालूम, लेकिन हमारे समाज में गालियाँ दे के हम क्या कि होली पंडुगा क्या कि निर्माण हम करते। उसके बाद क्या करते बोले तो वो गाय का गोबर रहता ना, सूखा गोबर, उसको जमा करते स्त्री और पुरुष बोल के दो तरफ हम जमा करके अरंडी का झाड़ा उसमें भी डालते हैं, इसमें भी डालते हैं। उसको आप हार बनाते, हार बना के उसमें क्या करते बोले तो वो शक्कर का हारा जो बनाते ना उसको मिलाते हैं। मिला के हार बना अपना गौ माता का गौर रहता ना, वो गौर को दो कुप्पा करते, वो दो कुप्पा करके उसमें अरंडी का झाड़ा सूखे झाड़ा उसमें लगाते। लगाने के बाद क्या करते हम हमारे में वो अपना खोबरा का रहता ना, सोक्को खोबरा रहता ना, उसको आप हार बनाते। हार बना के उसमें क्या करते बोले तो वो शक्कर का हारा जो बनाते ना उसको मिलाते हम। मिला के हार बना के हम क्या करते बोले तो बच्चों को गला में भी डालते। बच्चे के गले में डाल के वो होली के दो जगह जो गौर का हम कुप्पा बनाते, वो अरंडी का झाड़ डाल के उसमें भी वो हरा को डालते। डाल के क्या करते बोले तो हमारा संप्रदाय से हम क्या करते पूरे गांव वाले मिलके गांव में पूरे गांव में गाना वो जो रहता हमारा संप्रदाय वो गाना हम बोलकर हम क्या करते बोले तो सब गांव वाले मिला के भगवान के नाम लेकर वो होली माता के नाम पे उसको हम अंगार वो आगेड़ी लगा देते। హోలీ సందర్భంగా వాయించే వాయిద్యాల తీరు, ఆ నృత్యాలు, ఆ పాటలు, దాని విశేషం ఏంటి? ఇప్పుడు వచ్చేసి మేము డొంగర్గావ్ విలేజ్ నుంచి మారుమూల గ్రామం నుంచి పట్టణాలు కూడా వచ్చి మా సాంప్రదాయాలకు మర్చిపోకుండా వచ్చి ఈడ మేము వచ్చినాక నృత్యాలు అంటే లేంగి వచ్చేసి మేము 2 గ్రూపులుగా చేసి సేవాభాయ గురించి అంటే పెద్ద ఎత్తున ఏం చేస్తామంటే ఒకరికొకరు అట్లా పోటాపోటీన ఒకరొకరు ఇట్లా పోటీతోని మేము పాటలు పాడుకుంటూ మంచిగా డప్పుతోని నృత్యాలు చేసుకుంటూ ఆడుకోవడం అయిన తర్వాత మంచిగా ఆడుకుంటాం. మళ్ళీ కాసేపు ఆడుకోవడం అయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇంకా ఏమో లేంగి అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్ లేంగి ఉంటుంది. లేంగి ఏంటి 2 గ్రూపులుగా విడిపోయి మంచిగా ఒకరికొకరు అంటే సేవాభాయ గురించి ఇట్లా లేంగి మాట్లాడుకుంటా ఒకరు కాంపిటీషన్తో మంచిగా ఇట్లా ఉప్పొంగి మంచిగా మాట్లాడి పాడి మళ్ళీ ఏం చేస్తామంటే తర్వాత ఇంట్లో మన మాకు కానుక ఇస్తారు. కానుక ఇచ్చిన తర్వాత మేము ఊరు ప్రజలందరూ మేము వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. బంజారా సంస్కృతిలో లేంగి యొక్క ప్రాముఖ్యత ఏంది, ఈ హోలీ సందర్భంగా ఎట్లా ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తారు, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేంగి నృత్యాలు చేస్తారు, హోలీ సంబరాలను ఏ విధంగా జరుపుకుంటారు? గతంలో పూర్వపరాల నుంచి దేవుడు యొక్క కాలం నుంచి హోలీ అనే పండుగను వసంత ఉత్సవాలలో ఈ దేవుడి యొక్క అప్పుడు ఉద్యమాలు జరుగుతుండే దానికి విజయోత్సవ సందర్భంగా మేము
హోలీని దాదాపు మా బంజారా సమాజంలో 50 సంవత్సరాల నుంచి జరుపుకుంటాము. ముందు రోజుగా దేవుని యొక్క ప్రతీకగా మేము మా ఊరికి బయటకు పోయి సాయంత్రం వేళలో మేము హోలీని దామాన్ని కాల్చుతాము. అనంతరం మా గ్రామంలో ఉన్నటువంటి నాయక్, కార్బారీ, డావో యువకులు, మహిళలు, తర్వాత పురుషులు అందరం కలిసి దినమంతా హోలీ పండుగ ఆడి అనంత ఉత్సవాలలో రంగులు చల్లుకుండా ఉంటాము. అదేవిధంగా మా యొక్క పూర్వపరాలు, తాతలు, ముత్తాతలు ఎవరైతే మా ఇంట్లో చనిపోయి ఉంటారో వాళ్లకు ఈ వసంత ఉత్సవాల సందర్భంగా గుర్తు కోసం నైవేద్యాలు చేసి పొద్దున 6 గంటలకు అందరం స్నానం చేసి నైవేద్యాలు భోగ బండారం చేస్తాం. అనంతరం మత సామరస్యానికి ప్రతిగా మా ఊర్లో అందరూ కులాలు, అందరు మతాలు, అందరం మహిళలు, పురుషులు, నాయక్, కార్బారీ, డావో అందరం కలిసి మేము దినమంతా వివిధ రంగులతో రంగులను చల్లుకుంటూ దినమంతా మా బంజారా సమాజంలోని మా సేవాలాల్ 200 పూర్వ చరిత్రలో ఏదైతే తాను చేసిన పనులు, సంస్కృతి, సంవత్సరాలు ఉన్నదో దానిని మేము ఒక పాట రూపంలో మేము బంజారా సమాజంలో దానికి లెంగి అంటాం. అది దినమంతా మేము ఇలా దానికి పాడుకుంటూ సాయంత్రం వేళలో మా భవానీ యొక్క పూజ అయినటువంటి నెక్స్ట్ డే మేము గేర్ అంటే మొత్తం ఊరి యొక్క సంబంధించినటువంటి గేర్ చేసి అందరం ఒక పండుగలేగా మేము ఏమంటే మేకలు కోసి మా యొక్క దేవిని, మా దుర్గామాతని, మా దుర్గా భవానికి మొత్తం పూజలు చేసి అందరం ఆనందంతో మా హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ సందర్భంగా సాంప్రదాయంగా పాటలు కూడా పాడుతుంటారు. ఏ విధమైనటువంటి పాటలు పాడతారు? హోలీ సంబరాలను ఈ సాంప్రదాయాలు ఏ విధంగా జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత? మా హోలీ సమాజంలో ఈ మా లంబాడ సమాజంలో మన 2-3 రోజుల ముందు మా నాయకు ఇంటికాడ పోయి ఎగురుకుంటా నాయకు ఇంటికాడ, కార్బా ఇంటికాడ, డావ్ ఇంటికాడ, మళ్ళా డావ్ గేరియా మానకిరి కాడ మొత్తము ఎగురుకుంటూ పోతాము. తర్వాత మా కార్బారి అక్కడ పోయి మేము ఏదో బూరెలు చేస్తాము. ఆ బూరెలు చేసిన తర్వాత మేము లేంగి పాట పాడుతూ మేము అక్కడ మా బయట పోయి అక్కడ హోలీ దహనము చేసి అక్కడ పూజ చేసి ఎగురుకుంటా మా తర్వాత మా నాయకు ఇంటి ఇక్కడ వచ్చి తర్వాత నెక్స్ట్ రోజు ముందు రోజు ఇది తర్వాత దాన అయిన తర్వాత నెక్స్ట్ రోజు మేము తెల్లరి రంగుల ఇక్కడ మొత్తం ఇది చేసి అది రంగుల ఇది నా ఆడవులు పిల్లలు అందరూ కలిసి మేము ఎగురుకుంటా హోలీలు రంగులు వేసుకుని జరుపుకుంటాము. రామరావు మహారాజ్ గురించి పాటలు పాడి ఒక లేంగిని రామరావు మహారాజ్ గురించి చెప్పిన తర్వాత అదే ఒక రౌండ్గా కలిసి అందరం పాట పాడి ఎగిరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూర్చొని కూడా అదే శివలాల్ మహారాజ్ గురించే మేము భక్తిగా మాట్లాడి అదే పోటీని వీళ్ళు కూడా పోటాపోటీగా పాడుతారు. పాడినాక మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అంటే ఇంటి వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దక్షిణను పుచ్చుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఊర్లో పోయి హనుమంతుని దగ్గర మన ఈ గోమాత పేడను ఈ 2 రకాలుగా పెట్టి దాన్ని కాలుస్తాము. కాల్చినాక ఆ కాల్చిన తర్వాత అందులో ఉన్నటువంటి దాంట్లో మేము వేసే ఈ చక్కెర హారాన్ని ఒకడు అందుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకు
అంటే మా సాంప్రదాయ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి హారాన్ని మేము అందుకోవాలి. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అనే జోస్ అనేది ఉంటుంది. అది మేము అది అందులోకెళ్ళి తీసుకొని మేము మా ఇంట్లో పెట్టుకుంటాం. మా సాంప్రదాయం ఏంది అది పెడతాం 2 రకాలు. ఒకటి ఎందుకు ఇటు గౌరీ ఇది నాగౌరి అంటే 2 రకాలుగా పెట్టుకొని దాన్ని కాలుస్తాం. కాబట్టి అందులో పోటాపోటీగా మా యూత్ అందులో పాల్గొని అందులోకెళ్ళి తీసుకొని ఆ ఇంట్లో తీసుకుపోయి దేవుని దగ్గర పెట్టి దాన్ని పూజిస్తాం. కాబట్టి ఇట్లాంటి హోరాహోరీ జరుగుతుంది. ఇప్పుడు ఈడొచ్చినాక అడుక్కున్నాక ఈ 2 పోటీలు పోటీ పడతాయి. ఇటు పాట పాడి ఇటు దేవుని భక్తి గురించి వేరేది లేదు, దేవుని భక్తి గురించి పోటీ నాట్యసారం చేసి మేము హోరాహోరీగా పాట పాడినాక ఎగిరినాక వాళ్ళు ఇచ్చిన దక్షిణను పుచ్చుకొని మా ఊరికి సాంప్రదాయంగా వెళ్ళిపోయి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరూ హోలీ సంబరాలను వివిధ రకాల తమ భిన్న సంస్కృతి సాంప్రదాయాల మధ్య జరుపుకుంటే ఇటు బంజారాలు వారి సాంప్రదాయ రీతులు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ డప్పు వాయిద్యాల మధ్య ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి తండాలలో కూడా ఈ యొక్క వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి బంజారాలు తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.